హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. ఇప్పటికే ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్లో 5 పార్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ప్రీవియస్గా 5th పార్ట్ 2011లో రిలీజ్ అయింది. ఫైనల్లీ ఆఫ్టర్ 14 ఇయర్స్ తర్వాత ఈ ఫ్రాంచైజ్కి సంబంధించిన 6th ఇన్స్టాల్మెంట్ అయితే రిలీజ్ చేశారు. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఫైనల్ డెస్టినేషన్ ప్రీవియస్ పార్ట్స్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. సో ఒక ట్రాజెడీ జరుగుతుంది, అందులో చావకుండా తప్పించుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతారు. ఈ ఫ్రాంచైజ్లో వచ్చే ప్రతి పార్ట్ యొక్క బేసిక్ ప్లాట్ ఇది. సిమిలర్గా ఈ మూవీలో కూడా అంతే, బట్ ఒక డిఫరెంట్ పాయింట్ని కనెక్ట్ చేశారు, అదే బ్లడ్ లైన్స్. సేమ్ ఈ 6th పార్ట్లో కూడా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, బట్ ఇందులో ఏంటంటే ఆ యాక్సిడెంట్ నుండి బయటపడ్డ అమ్మాయి యొక్క ఫ్యామిలీని చావు ఎలా వెంటాడింది అండ్ ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక్కొక్కరు ఎలా చనిపోయారు, ఇదంతా మీరు మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి అరౌండ్ 1 hour 44 minutes వరకు ఉంటుంది. అండ్ మూవీ స్టార్టింగ్లో 15 minutes ఆ ట్రాజెడీ సీన్ అయితే సూపర్గా డిజైన్ చేసుకున్నారు. స్టార్టింగ్లో ఈ సీన్ చూడకపోతే మూవీ అంతగా అర్థం కాదు, కాబట్టి స్టార్టింగ్ 10 to 15 minutes మిస్ అవ్వకండి. అండ్ త్రూ అవుట్ ద మూవీ సస్పెన్స్ అయితే భలే క్యారీ చేశారు. మూవీలో ప్రతి పోర్షన్ ఎంగేజింగ్ గానే వెళ్ళింది. అండ్ మూవీలో ఎస్పెషల్లీ గ్రేట్ థింగ్ ఏంటంటే డీటెయిలింగ్స్ అయితే చాలా బాగా చూపించారు. అండ్ మూవీలో స్టార్టింగ్ నుండి చూపించిన ఆ కాయిన్ని ఎండింగ్లో భలే కనెక్ట్ చేశారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఎప్పుడు చనిపోతారు, ఎలా చనిపోతారని ఒక టెన్షన్ అయితే బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు, ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టలేదు. ఇంకా చెప్పాలంటే ఎవ్రీ సీన్ కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ఒక్కొక్క డెత్ అయితే చాలా బ్రూటల్గా చూపించారు. అండ్ మూవీలో నెక్స్ట్ ఎవరు చనిపోబోతున్నారో కొంచెం అన్ప్రెడిక్టబుల్గా తీసుకెళ్లారు. ఫైనల్లీ మూవీని అయితే మిస్ అవ్వకండి. లైఫ్లో చావు భయం ఎలా ఉంటుందో 1 hour 40 minutes అలా ఎక్స్పీరియన్స్ చేసి రండి. అండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది, చూడండి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మూవీలోని ప్రతి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్లో వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో బీజిఎం చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు. మనం ఒక సీన్ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే స్కారీ మూమెంట్ని క్రియేట్ చేస్తుంది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో వైలెన్స్ అండ్ బ్లడ్ బాత్ అయితే హెవీగా ఉంటుంది. సో కిడ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే మూవీ చూడకండి. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 4 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.